నా మీద ఏమేస్తారు మట్టి అమ్మే నేను ఎవడైనా ఒక్కరు అనిపించండి ఎక్కడ అన్ని కాన్స్టిట్యూషన్లు ఉన్నాడు. నేను ఒకటే సిద్ధాంతం, ఎవరైనా ఆ గ్రామానికి సంబంధించి మట్టి తవ్వుకోండి, దాని మీద రూపాయిస్తే గ్రామానికి ఖర్చు పెట్టుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే నేనే ఈ రోజు. ప్రతి ఎమ్మెల్యే కూడా డబ్బులు వేసగాలం ప్రభుత్వం చెరువులు తవ్వమంటా ఉంది, ఆ ఊళ్ళో గ్రామస్తులు తవ్వుకుంటారు, దానికి ఎమ్మెల్యేకి ఏంట్రా సంబంధం? ఏంట్రా మీరు స్టోరీలు వేస్తారు నా మీద? ఒక అమ్మకేమో పుట్టారు ఎవడన్నా మీరు రుజువు చేసి మాట్లాడండి, మీరు నా కోసం రుజువు చేసి మాట్లాడండి. ఎవరైనా ఒక్కడో నేను ఒక లారీ మట్టి తోలేనంటే ఉరి తీసుకుంటాను. ఇక్కడ నా కొడుకు ఎవరైనా డబ్బు తీసుకున్నానంటే రాజకీయం వ్యవస్థ. నేను అలాంటి కొత్త సంవత్సరాల నుంచి రాలేదు నా జీవితంలో. నేను ఇప్పుడు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశా. నేను వచ్చినప్పుడు ఏ అభివృద్ధి చేశాను అదే అభివృద్ధి ఈ రోజు వరకు మనం ముట్టుకోవాలి. పని నేను వచ్చాక పని చేస్తాను. నేను ఇవాళ సెకండ్ సెమిస్టర్ నేను ఓపెన్ చేస్తే అది ఆపేరు 5 సంవత్సరాలు. అది మళ్ళీ నేను వచ్చేందుకు నారాయణ గారు క్యాన్సిల్ చేస్తే నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ 70,000 చెరువు వచ్చి నెలలో వచ్చి సంవత్సరంలో ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఎలాంటి స్థానంలో ఉన్నానంటే నేను వెళ్తే ఆయన చాలా బాగా చూస్తున్నాను. వేరే పార్టీ నేను కూడా ఇక్కడ అదే చూస్తున్నాను. నేను జనసేన పార్టీ నాయకుడిని కాదు, కూటమి ఎమ్మెల్యేని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నన్ను అవమానించాలను, నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే అది కూటమికి దెబ్బ తప్ప నాకేం కాదు. పర్సనల్ గా కూడా తెలియజేస్తా ఉన్నా. నా మీద ఏంటి మీ గోల్ ఏంటి, మీ బాధ ఏంటి చెప్పండి. నేను ఎవరు రాస్తానో దోస్తేనా, ఎక్కడైనా సెటిల్మెంట్ చేసానా, ఎవరైనా ఆర్థిక పంపకాల దగ్గర వెళ్ళానా? నేను అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నా. మీరు చెప్పండి, ఎవరైనా ఇక్కడ చాలా మంది విలేజ్ నుంచి వచ్చారు సార్, మా ఊర్లో మట్టి దోపిడీ చేశారండి, అది మీకు డబ్బులు ఇచ్చారని చెప్పండి, ఇక్కడే ఊరు తీసుకుంటారండి. చెత్త ఛానల్లో రాసి నేను కూడా పెడతాను. రేపు పొద్దున్న బొత్తుగేట కూడా తెలుస్తాను. నేను ఒక్కొక్కడు ఎవడైతే ఇస్తారో వాళ్ళు కూడా చెప్తాను. నేను కూడా మంచిగా ఉన్నాను చాలా రోజులు. ఇష్టానుసారం మాట్లాడతాను. స్వేచ్ఛ ఇచ్చారు కదా నేను ఇష్టానుసారం రాయడం. ఎక్కడ ఎమ్మెల్యే తప్పు చేశాడా? మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా చెప్పండి. ఏమీ లేదు. ఎవడో డబ్బులు ఇస్తాడు, ఓ పోరంలోకి నా కూడా డబ్బులు ఇస్తాడు, ఇంకో పోరంలోకి నా కూడా వేస్తాడు. కానీ మా జీవితాలు ఏముంది? ఆ జీవితాలు ఏముంది? కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రజలు దానం చేస్తే నా కొడుకు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఏ రోజు 50 ఎకరాల పొలంలో రిజిస్ట్రేషన్ సంతకం చేయించా. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు నా గురించి. ఎందుకు మీరు అడగండి, దెబ్బలాడి నాతో. మీకు డైరెక్ట్ గా దమ్ముంటే నాతో దెబ్బలాడండి. నేను ఎవరి కుటుంబం జోలికి వెళ్ళా. నా కుటుంబం జోలికి వస్తే నా కొడుకుని చెప్తాను. నేను కూడా చాలా సమయం నిద్రలేని రాత్రులు గడిపాను చాలా సార్లు. ఒకరోజు టీవీలో స్టోరీ వస్తే రోజంతా నిద్రపడ్డారు. మేము పాపం చేసాం మేము. అదే మీ పిల్లల గురించో అదే మీ ఇళ్ళ గురించి రాస్తే మీరు పడుకుంటారు ఏళ్ళలో. ఆలోచన చేయండి ఒకసారి, మారండి. మేము మనుషులమే. రాజకీయాల ముందు మాత్రాన మేము ఎదవం కాదు. కష్టపడి సంపాదించి వ్యాపారం చేసి 60 సంవత్సరాల వయసు వరకు సంపాదించే డబ్బంతా పోగొట్టాను. ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారం రాస్తూ ఉన్నారు. ఎవడో మాట్లాడతాడు ఎదవ, పరిమాణం ఏదో ఎవడో చెప్తాడు, పోరమోగ ఏదో ఎవడో చెప్తాడు. చెప్పింది రాసేస్తారు. మీరు ఏ ఆధారం మీ దగ్గర? ఏ విలేజ్ లో అయినా సరే ఆ విలేజ్ కి సంబంధించిన బట్టి మీరు తోలుకోండి అందరూ కలిసి. ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ, దీంట్లో ఎవరైనా సందేహం లేదు. ఏ విలేజ్ లో ఆ విలేజ్ వాడుకోండి. మట్టి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీ గ్రామాలకు వాడుకోండి. నాకు ఏ పార్టీ అయినా ఉంటే నేను ఇప్పుడు చెప్తున్నా, నేను పార్టీకి సంబంధం లేదు. నేను కూటమి ఎమ్మెల్యేగా ఉంటా 5 సంవత్సరాలు. మీరు నన్ను రెచ్చగొట్టినదే ఉంటా, మీరు రెచ్చగొట్టకపోయినా ఉంటా. నాకు అందరూ ఓట్లు వేశారు. అన్ని పార్టీలు సమానం, ప్రజలంతా సమానం. మీ వృత్తులు ఏదైనా ఉండొచ్చు, మిమ్మల్ని అంతా గౌరవిస్తా. మీరు నా మీద లేనిపోయి పొరుతుంది కార్యక్రమం చేస్తే అంతే స్పీడ్ చేసి ఉండదు. మన దగ్గర దాని తేడా ఉండదు. మీరు చేసిందే మళ్ళీ నేను కూడా చేస్తా. పెద్ద టైం పడుతుంది. అది ఏదో ఎమ్మెల్యే ఉన్నాను కదా అన్ని చదువుకుని ఇంట్లో కూర్చోని అవసరం లేదు. ఎమ్మెల్యేగా ఉంటే మేము మనసు ఉండదా ఏంటి? మా మనసు ఉండదా ఏంటి? డబ్బు పోగొట్టుకుని ఆస్తులు అమ్ముకుని కష్టపడితే కదా కడుపుకు అన్నం పెడితే తప్పురాదే, ఏది పెడతారు రాస్తారా? కాబట్టి గుర్తు పెట్టుకోండి ఒకసారి. మేము కూడా ఇదే రీతిలో ఒక ఛానల్ పెడతా, షార్ట్ టైంలో పెడతా. నేను అందరి గురించి రాస్తా. దీంట్లో నేను తప్పు చేసినా కూడా నాకు రాయండి, మీరు ఇబ్బంది లేదు. ఎందుకు ఇవన్నీ
ఎందుకు ఈ ఈ బాధ ఏంటి మీకు? మీకు అసలు ఏం బాధ చెప్పండి. నేను ఎవరైనా ఇబ్బంది పెట్టానా? ఏ నాయకుడిని ఇబ్బంది పెట్టానా? ఏ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టానా? ఆఖరి వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టానా? నా మానాన్ని నేను అభివృద్ధి చెందడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నా, అభివృద్ధి చేయడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నా. అదే చెప్తాను, ఈ 3 సంవత్సరాలు నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తా. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎవరు ఆపలేదు. ఈ అభివృద్ధి నాకు దొమ్మెవడికి లేదు. ఇప్పుడు శ్రీనివాస వర్మ గారి గురించి కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన గడిచిన 2 సంవత్సరాల్లో ఏఎంపీ అయితే జనరల్ గా సంవత్సరానికి ఒక 50 లక్షలు 60 లక్షలు